అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం కాటన్ బరాజ్ వద్ద గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం బరాజ్ 175 గేట్ల నుంచి 4,25,000 క్యూసెక్కులు వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. బరాజ్ వద్ద 10.9 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. గడిచిన 24 గంటల్లోనే సుమారు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం పెరిగింది. వరుసగా అల్పపీడనాలు ఉండడంతో గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్నది. మన ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే క్రమేపీ వరద నీటి మట్టం పెరగడం జరుగుతున్నది. ప్రస్తుతం 4,25,000 క్యూసెక్కుల నీటిని ఇక్కడ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మొత్తం బ్యారేజీకి సంబంధించి ధవళేశ్వరం దగ్గర నుంచి విద్యాశ్వరం వరకు ఉన్న మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. దీంతో అన్ని గేట్ల నుంచి కూడా వరద నీరుని దిగువకు విడుదల చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 10.9 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం జరిగింది. దాంతో గోదావరి వరద నీటి మట్టం మరింత పెరగడం జరుగుతున్నది. అయితే ధవళేశ్వరం వద్ద గత 24 గంటల్లో సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీళ్లు పైగా వరద నీరు ప్రవాహం పెరగడం జరిగింది. అలాగే ధవళేశ్వరం వద్ద భారీగా వరద నీరు పెరుగుతున్న హెచ్చరికలు జారీ చేయడంతో ఇరిగేషన్ సిబ్బంది జారీ చేసినప్పటికీ కూడా ఇరిగేషన్ సిబ్బంది అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికి వచ్చి బ్యారేజీ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది కూడా ఏ విధంగా కూడా స్పందించట్లేదు. ఎప్పటికప్పుడు ఈ గోదావరి వరదకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ విధమైన సమాచారాన్ని కూడా అందించట్లేదని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల్లోని ఎడతెరిపి లేని వర్షాలకు గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి మరింత ఉధృతంగా ప్రవహించడం జరుగుతున్నది. వరుసగా అల్పపీడనాలు ఉండడంతో గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం 10.9 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. ఇది 11.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే 13.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం పెరిగినట్లయితే అప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే 17.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకుంటే అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటాయి. అయితే దీన్ని ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతున్నది. అయితే ఈ 1-2 రోజుల్లోనే ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నిన్నటి నుంచి గడిచిన 24 గంటల్లో చూసినట్లయితే ఇక్కడ గోదావరి వరద నీరు ప్రవాహం 2 లక్షల క్యూసెక్కులకు పైగా పెరిగింది ఒక్కసారే. దాంతో ఇంకా ఎగువ ప్రాంతాల్లో అంటే మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ గోదావరి నది నుంచి కూడా ఇవన్నీ కూడా గోదావరి నదిలోకి వచ్చి కలిసి కలవడంతో దాంతో ఈ గోదావరి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నెల 24వ తారీఖు వరకు కూడా అల్పపీడనాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇంకా గోదావరి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలు ఉండవచ్చు అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు కూడా భావించడం జరుగుతున్నది. మత్స్యకారులు ఎవరు కూడా గోదావరిలోని వేటకు వెళ్ళవద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అందరూ కూడా ప్రజలందరూ కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.